అన్యాయం నిశ్శబ్దంలో కనుమరుగైపోదు, అది పెరుగుతూనే ఉంటుంది మరియు వ్యాప్తి చెందుతూ ఎంతోమంది జీవితాన్ని ఛిద్రం చేస్తూనే ఉంటుంది. చాలా కాలంగా ఎంతోమంది మహిళలు నిశ్శబ్దంలో నరకాన్ని చూశారు. అది వాళ్ళకిష్టం ఉండి కాదు, వారి బాధను చెప్పుకోవటానికి మార్గం లేక, భయం, సిగ్గు మరియు సమాజం నుండి వచ్చే సూటిపోటి మాటల యొక్క బరువు, ఈ సంఖ్యలు వారిని వేల సంవత్సరాల వెనక్కి లాగేస్తున్నాయి. ఆ గాయాలకు వాళ్ళతో పాటు మోసే దుస్థితిని తీసుకొచ్చాయి. కానీ ఈరోజు మనం ఆ సంఖ్యలను తెంచాల్సిన అవసరం ఉంది. నిర్భయ సురక్షా సేతుకి స్వాగతం. ఇది విప్లవం కాదు, ఒక ఉద్యమం. నిశ్శబ్దానికి వ్యతిరేకంగా పోరాటం, అన్యాయానికి వ్యతిరేకంగా ఒక మద్దతు. ఇంకోసారి ఇప్పుడు ఒక మహిళ ఒంటరిగా నరకాన్ని చూడకుండా వారి కోసం చేస్తున్న ఒక వాగ్దానం, ఒక మౌనం ఎంతటి దారుణానికి దారితీస్తుందో ఆలోచించారా? అది మనకు వినిపించకుండా మూగపోయిన ఒక గొంతు మాత్రమే కాదు, అది భయంతో చిక్కుకుపోయిన ఒక నిండు జీవితం. సమాజం మన గురించి ఏమనుకుంటుందో అనే బరువు కింద నలిగిపోయిన ఒక కళ. మౌనంలో నలిగిపోతున్న ప్రతి ఒక్క మహిళ వెనుక చెప్పుకోలేని ఒక గాథ, అది కూడా బాధతో, ద్రోహంతో, నిస్సహాయతతో కూడిన గాథ. ఆమెకు మాట్లాడాలి అని ఉంటుంది, సమాజం నుండి వచ్చే నిందలకి భయపడి ఆగిపోతుంది. ఆమెకి పోరాడాలి అని ఉంటుంది, కానీ ఆమె పోరాటం ఆ కుటుంబానికి ఎక్కడ అగౌరవాన్ని తెస్తుందో అని ఆగిపోతుంది. ఆమెకి న్యాయం కావాలి అని ఉంటుంది, కానీ చట్టం ఎక్కడ తననే దోషిగా చేస్తుందో అని ఆగిపోతుంది. అలా ఆమె మౌనంగా ఉండిపోతుంది, కానీ ఆ మౌనం ఆమెను రక్షించదు. ఆమెపై నేరానికి ఒడిగట్టిన ఆ కీచకులను రక్షిస్తుంది. మనం మేల్కొనే లోపు ఇంకా ఇలా ఎన్ని గొంతులు కాలిపోవడానికి మనం అవకాశం ఇస్తున్నామో ఆలోచించండి. ఆమె మౌనం ఆమెకి ఒక దారి కాదు, ఒక కారాగారం. కొంతమంది అంటారు, మహిళలు వాళ్ళకు జరిగిన అన్యాయంపై మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు బలహీనులు అని. అది అబద్ధం. మహిళలు ఎందుకు మాట్లాడరు అంటే, అలా మాట్లాడిన వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు చూశారు కాబట్టి. దోషుల కంటే బాధితులు ఎన్ని ప్రశ్నలు ఎదుర్కొంటారో వాళ్ళు చూశారు కాబట్టి. న్యాయం కోసం పోరాడే వాళ్ళపైనే సమాజం ఎలా తిరగబడుతుందో చూశారు కాబట్టి. వాళ్ళ సొంత కుటుంబాలే వాళ్ళని ఇవన్నీ ఆపేయ్ అని అడుక్కోవడం వాళ్ళు చూశారు కాబట్టి వారికి జరిగిన అన్యాయంపై మాట్లాడరు. కాబట్టి వారి బాధను మనసులో దాచుకుంటారు. కొద్ది రోజులకి మానిపోతుందిలే అని, కానీ ఆ గాయం మానదు, ఇంకా లోపల పెరిగి భూతమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక యువతి భయంతో వణుకుతూ ఒక నిర్ణయపు అంచున నిల్చొని ఉంది. నేను ఇప్పుడు మాట్లాడాలా లేక మౌనంగా ఉండాలా అని ఆలోచించండి. ఆమె మెదడులో వచ్చే ఆలోచనల గురించి. వాళ్ళు నన్ను నమ్ముతారా లేక నన్ను నిందిస్తారా? నా జీవితం మళ్ళీ సంతోషంగా ఉంటుందా? అలా భయపడుతున్న సమయంలో ఇంకో గొంతు ఇలా వినిపించింది, నువ్వు ఇప్పుడు ఒంటరి దానివి కాదు అని. ఇప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఒక విప్లవం, ఒక సైన్యం, ఒక ఉద్యమం ఆమెతో నిలబడి మేము నీతో ఉన్నాం అని చెప్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఒక్క గొంతు, ఒక ధైర్యమైన చర్య, ఒక నిండు జీవితాన్ని కాపాడుతుంది. మహిళ మాట్లాడిన ప్రతిసారి ఆమె ఒక దానికోసం పోరాడడం లేదు,
ఆమె ఒక్కదాని కోసం పోరాడట్లేదు. ఆమెలా ఎవరైతే మౌనంగా ఉన్నారో వారి కోసం పోరాడుతుంది. ఆమె మహిళ తన మానం గురించి, భయపడకుండా ఉండే భవిష్యత్తు గురించి పోరాడుతుంది. ఆమె న్యాయం కోసం, నిజం కోసం, మార్పు కోసం పోరాడుతుంది. మార్పు మనతోనే మొదలవుతుంది, మీతోనే మొదలవుతుంది. మహిళ భయపడకుండా మాట్లాడే ప్రపంచం కావాలి అంటే మనమే నిర్మించాలి. మొట్టమొదటగా నిందించకుండా ఆమె చెప్పేది వినండి. ఒక మహిళ తనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడైతే మాట్లాడుతుందో అప్పుడు మీరు ఆ సమయంలో ఏ రకమైన దుస్తులు ధరించావు, ఆ సమయంలో నువ్వు బయట ఏం చేస్తున్నావు అని కాకుండా, నేను ఏం సహాయం చేయగలను, నీకేం కావాలి, మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలి అంటే మేమేం చేయాలి అని అడగండి. ఇళ్లలో, స్కూళ్ళల్లో, పని ప్రదేశాల్లో స్పష్టంగా చెప్పండి ఏ చిన్న సంఘటన ఇక వినపడకూడదు అని. అమ్మాయిలకు నేర్పించండి తన గొంతు ఒక బలం, వారికి బలహీనత కాదు అని. అలాగే అబ్బాయిలకు కూడా నేర్పించండి గౌరవం అన్నది ఒక ఆప్షన్ కాదు, అది ఒక హక్కు అని. ఒకే ఒక గొంతు అయితే భయంతో వనకచ్చు, అదే 1000 గొంతులు కలిస్తే ఎవరూ ఆపలేని సింహగర్జన అవుతుంది. నేరం ఆమెది కాదు, బరువు ఆమె మోయాల్సిన అవసరం లేదు. ప్రపంచాన్ని చూడనివ్వండి, అన్యాయాన్ని సహించలేం అని తెలియాలి. మేము నిశ్శబ్దంతో దోషులను కాపాడడం చూస్తూ ఊరుకోం అని తెలియాలి. నిర్భయ సురక్షా సేతు అంటే ఏంటో ప్రపంచానికి తెలియాలి. మౌనంలో నలుగుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ గొంతు ఈ ఉద్యమానికి చాలా అవసరం, మీ కథ చాలా అవసరం, మీ బాధ నిజం, అదే మీ బలం. మీరు ఒంటరి కాదు, మీకు తోడుగా మేమున్నాం. ఇక మీరు మౌనంగా ఉండటానికి వీల్లేదు. మాట్లాడండి, నిలబడండి. ఎందుకంటే ప్రపంచం మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మీరు ఈ ఉద్యమాన్ని నమ్మితే వినడం కాదు, చర్య తీసుకోవడానికి ముందుకు రండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ట్రెండింగ్లోకి వెళ్ళేలాగా చూడండి. ఇప్పుడు కాంటెంపరీ వరల్డ్లో జరిగేటటువంటి ఇష్యూస్ కాదు, మెయిన్ ఈ వీడియోని ట్రెండింగ్లోకి వెళ్ళేలాగా చూడండి. దయచేసి నా దగ్గర నుంచి మీకు ఇదో చిన్న రిక్వెస్ట్ అనుకుని ఈ పని ఒక్కటి చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, మీ గొంతుని వినిపించండి. మాట్లాడటానికి, ఆమెకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడటానికి ఎప్పుడైతే వస్తుందో ఆమె వెనకల నిలబడండి. మనమంతా కలిసి ఒక సమాజాన్ని నిర్మించాలి. అది ఎలా ఉండాలంటే ఇక్కడ నిశ్శబ్దం అసలు ఉండనేకూడదు. న్యాయం అనేది హక్కులా ఉండాలి. నిర్భయ సురక్షా సేతు ఇది ఒక విప్లవం కాదు, ఒక కొత్త శకానికి నాంది. మహిళలు భయపడకుండా ఉండే ఒక శకం, అలాగే నిజం ఆగిపోకూడదు. న్యాయం ఆలస్యం అవ్వకుండా ఉండే ఒక శకానికి నాంది పలుకుదాం. నిలబడండి, మాట్లాడండి. ఎందుకంటే మార్పు మీతోనే మొదలవుతుంది, మీతోనే మొదలవుతుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క భారత పౌరుడికి చేరేటట్టు చేయండి. థ్యాంక్ యూ సో మచ్.